జై కిసాన్ జై కిసాన్. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీడియా మిత్రుల్ని, మీడియా ఓనర్స్ని నేను పర్సనల్గా కాల్ చేస్తుంది దేనికంటే మీ సపోర్ట్ ఉంటే ఒక్క ఛాన్స్ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు. నేను ఈరోజు ఒక పెద్ద ఆయనతో మాట్లాడాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ ఇస్తే మీరు ట్రంప్ గారిని ఏప్రిల్ 28 లాస్ట్ డే ఎలక్షన్కి తేగలరా? నేను అన్నా రేపు ఉదయం వాళ్ళతో నేను మీటింగ్ పెట్టుకుంటున్నాను. మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాకు లెటర్ ఇమ్మనండి, ట్రంప్ గారికో లెటర్ ఇమ్మనండి. ఆయనకి నాకు శత్రుత్వం లేదు, పొలిటికల్ డిఫరెన్సెస్ తప్ప. నేను ట్రంప్ గారిని విజయవాడ, అది విశాఖపట్నం ఒక 8 అవర్స్కి తీసుకొని వస్తాను ఎలక్షన్ ముందు. మోదీ గారితో నేను చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చిన తర్వాత కలుస్తున్నాను. ఎందుకు ఇప్పుడు టెస్ట్ చేసుకోవాల్సింది అండ్ ఐఎమ్ ఛాలెంజింగ్ దే హావ్ సింప్లీ చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ ఇచ్చిస్తే పోయింది కదా. నా ఇమేజ్ అప్పుడు నేను నష్టపోతాను కదా ఆయన లెటర్ ఇవ్వకపోతే. ట్రంప్ గారు వచ్చినందువల్ల మనకు లాభం ఏంటి? ఒక 200 మంది బిలియనీర్లు వస్తారు, దాదాపు 70,000 కోట్ల ఫండ్ రేజ్ అవుద్ది. మీడియా మిత్రులు నాతో చాలా చక్కగా న్యాచురల్ గా థ్యాంక్ యూ. మీరు కొంచెం నవ్వు తగ్గించారు. మీరు సీరియస్ గా మాట్లాడినప్పుడు కూడా నన్ను నవ్విస్తే అట్లా. ఇది చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఎక్సైట్ అయి ఉన్నాను. కేవలం 54 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే 100కి దాదాపు 95% ప్రజలకు ప్రజాశాంతి పార్టీ హెలికాప్టరే గుర్తని, ప్రజాశాంతి పార్టీకి కనీసం 100కి 50-60 ఓట్లు ఉన్నాయని, మరలా గన్నవరం ఎయిర్పోర్ట్ లో నిన్న 3 రోజుల క్రిందట 4 రోజుల క్రిందట ఢిల్లీ వెళ్తూ ఆగా. ఏంటా ఫాలోయింగ్? ఎగ్జాజరేట్ చేయకూడదు కానీ ఒక 70 మంది నుంచి 100 మంది వరకు సెల్ఫీలు తీసుకున్నారు. ఉన్నారు కదా మీరు, శ్రీపతి గారు ఉన్నారు, శ్రీపతి గారు ఉన్నారు. ఏంటిది? ఎయిర్పోర్ట్ లో వెళ్ళా, ఆల్మోస్ట్ ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఇంకొక 60-70 మంది లోపల ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరు 1000 మంది పెట్టుకుంటున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభు నేను అందంగా ఉంటే ఇంకా బాగుంది కదా, ఎత్తుగా ఉంటే కొంచెం కలర్ ఉంటే మహేష్ బాబు లాగా. ఎందుకంటే మహేష్ బాబు చిన్నాడు, వాళ్ళ నాన్నగారు నా దగ్గరకు వచ్చినప్పుడు, నా ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినప్పుడు. కానీ వార్తలో ఒక వార్త రాశారు 98లో. వార్తలో ఫ్రంట్ పేజ్ నల్లగా పొట్టిగా అని చక్కగా అన్నారు. మంచి మీసాలని ఇప్పుడు మీసాలు తీశారు. కోపం తగ్గింది కదా. మీసం ఉంటే ఎక్కువ కోపం ఉండేది. నాకు తెలిసి రాజకీయాల్లోకి వస్తే అందరూ నాతో ఫైట్ చేస్తారు. కానీ ఆశ్చర్యపోయింది ఏంటంటే ఎవరు ఫైట్ చేయడం మానేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ గా పాల్ గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇంకా నేను అప్పులు 2.5 లక్షల కోట్లు తెచ్చాను, ఇంకా మరి నేను అప్పులు తేలేను. ఇప్పుడు మరలా నేను అధికారంలోకి వస్తే జీతాలు ఇవ్వలేను, కానీ అన్ని వాగ్దానాలు చేసేస్తాను. ఇప్పుడు జగన్ ఏమనుకుంటున్నాడు? ఎలాగా పాల్ గారికి 1 నిమిషమే కోపం ఉంటుంది. సెంట్రల్లో ఆయన అధికారంకి వచ్చిన బీజేపీ వాళ్ళతో ఎలా మంచుకున్నానో ఆయనతో నేను మంచిగా ఉంటే ఈ మాయావతి, అఖిలేష్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీని కన్విన్స్ చేసి జైలుకి వెళ్లకుండా నన్ను కాపాడతారు అంటే నా మంచితనం వీళ్ళందరికీ తెలుసు. కనుక మీరు ఇంకా ఎక్కువగా ఈ మేనిఫెస్టోలో 30 పాయింట్స్ ఉన్నాయి. రోజుకి 7 నుంచి 10 రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆటో డ్రైవర్స్ కి మీకు హైలైట్స్ ఇచ్చాను. దాదాపు 3 లక్షల ఆటో డ్రైవర్స్ ఉన్నారు 13 జిల్లాల్లో. వారికి దాదాపు 50,000 రూపాయలు రుణం ఉంది. మేము క్యాలిక్యులేట్ చేసాం. పాపం వాళ్ళు రోజంతా కష్టపడితే వాళ్ళు సంపాదించిన దాని ఆయిల్కి, ఆ తర్వాత తినడానికి సరిపోగా ఇంటికి పట్టుకెళ్ళడానికి ఏమి లేదని చిన్న రుణమాఫీ అందరికీ 50,000 రూపాయల వరకు ఆటో యూనియన్స్, ఆటో డ్రైవర్స్ అందరికీ రుణమాఫీ చేయడానికి క్యాలిక్యులేటెడ్ గా 2 సంవత్సరాలు ఈ మేనిఫెస్టో చేయడానికి నేను పర్సనల్ గా ప్రజల్లో ఉన్న సమస్యలు మా పాలార్మీ ద్వారా, మా దైవజనుల ద్వారా, మాకున్న పొలిటికల్ లీడర్ల ద్వారా
నేను ట్రావెల్ చేసిన ద్వారా నిన్న కూడా కొన్ని కల్పించాం. ఇంకా యాడ్ చేసుకుంటూ ఎన్ని యాడ్ చేసినా 7 లక్షల కోట్ల రూపాయలు తక్కువకే బడ్జెట్ వస్తుంది. ఆదాయం పెంచుతాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఆంధ్రాని ఒక చిన్న అమెరికాగా చేసి చూపిస్తా. ఇది నా కోరిక. నాకున్న కోరికలన్నీ దేవుడు నెరవేర్చేశాడు.